ఈ సంక్రాంతి పండుగల్ని చాలా ఘనంగా జరుపుకోవాలి. ఈ రాబోయే సంవత్సరం అందరం కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియపరుస్తూ మీతో ముచ్చటించడానికి నేను ఈవేళ రావడం జరిగింది. విషయం ఏంటంటే, రాజకీయం అన్న తర్వాత ఎవరు లాగేసుకుంటున్నారు? ఎవరో రాజకీయం అన్న తర్వాత ఎలక్షన్లు వచ్చినప్పుడే దాన్ని రాజకీయం చేసుకోవాలి. పార్టీ పరంగా విమర్శించుకున్నా, పార్టీ పరంగా దూషించుకున్నా అది కూడా చట్టబద్ధతగా నీతి నియమాలతో కట్టుబడి ఉండాలి. అది లేదు ఈ భరత్కి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో భరత్ చాలా దూరం అయ్యాడు. ఎవరు కూడా అతన్ని పట్టించుకోవట్లేదనే భావం, అతని వెనక ఉన్నటువంటి నాయకులందరూ కూడా చెదిరిపోయారు. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఎలక్షన్స్, ఏ ఎలక్షన్లో కూడా ఆర్యపురం ఎలక్షన్లో కానీ, అలాగే జాంపేట ఎలక్షన్లో కానీ, ఛాంబర్లో కానీ ఇన్వాల్వ్ అవ్వలేదు. ఇతను ఇన్వాల్వ్ అవ్వమని వాళ్ళ నాయకులు ఎవరో కూడా చెప్పలేదు. ఆర్యపురం దెబ్బగా పోరాడాం, కానీ వాళ్ళకి 20%, మాకు 80% పడింది ఓట్లు. అందు గురించి ఇతనికి రాజకీయానికి సరిపోదు. ఇతను ఏది ఉత్తర కుమార్ ప్రగల్భాలు పలుకుతాడు. చంద్రబాబు నాతో పోటీ చేయమని, లోకేష్ నాతో పోటీ చేయమని. ఏంటి మా దీపమ్మని అన్నాడు, నువ్వు నా కార్పొరేట్ ఏది మా వార్డుకు వచ్చి నాతో పోటీ చేసి గెలువు అన్నాడు. అంతవరకు కూడా చాలదు అతని స్థాయి. వాళ్ళ నాయకులే అన్నారు, నువ్వు ఎంపీ కాదు కదా, నెక్స్ట్ ఎంపీటీసీ కూడా అవ్వు అని చెప్పారు. అందు గురించి నువ్వు రాజకీయాలు పనికిరావు, ఏదోటికి కెలకాలని చూస్తావు. నువ్వు ఎలక్షన్లో మమ్మల్ని ఇప్పుడు ఏదో నేను బెదిరిస్తున్నాను అంటున్నావు. నువ్వు చేసిన పనులేంటి? ఎలక్షన్ ముందు నా చిట్ ఫండ్ కంపెనీ మీద ఏ ఒక్కరూ కూడా కామెంట్ చేయరు. ఒకప్పుడు నీ తండ్రే నా కంపెనీలో, నేను రాజకీయంలో లేకముందు నా కంపెనీలో పెద్ద చీట్లు వేసేవాడు. ఆనాడు నా నీతి ఏమైందని అనుకున్నా మీ నాన్నకు తెలియదా? నా నీతి మేము ఇప్పటికీ 41 సంవత్సరం పూర్తయింది చిట్ ఫండ్ వ్యాపారం చేసి. ఏ ఒక్కళ్ళు కూడా మా కంపెనీ నుంచి విమర్శించడం కానీ, పేమెంట్లు సక్రమంగా ఇవ్వలేదని కూడా అనరు. నిన్న కాకినాడ వెళ్తే ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు. ఆయన రైస్ని కొంచెం పాలిష్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తాడు. అతని గొడవలు ఎంత ఉందంటే రైలు పెట్లు ఏది ఒక రైలు అంత ఉంది. అతను పిలిపించి, సార్ మీ చేతితో నాకు కలిసి వస్తుంది, మీరు పెద్ద సీట్ ఏదైనా ఉంటే నాకు కలపండి, ఎందుకంటే గతంలో మీ దగ్గర సీట్లు వేసి మేము బాగుపడ్డాం, ఇప్పుడు మీ సీట్తో మాకు కలపాలి అని చెప్పి మరీ సీటు వేయించుకొని మిమ్మల్ని ఎవరో ఏమీ విమర్శించలేదు అని చెప్పాడు. ఇలా ప్రతి ఒక్కరు కూడా చెప్పారు. ఎలక్షన్ ముందు కన్నా బిజినెస్ ఇప్పుడు 40% పెరిగింది. నాకు నీకేం తెలుసు? అందు గురించి మీరు మాట్లాడకూడదు. కంపెనీల గురించి, వ్యాపార సంస్థల మీద పడకూడదు. ఇదిగో మా పక్కన ఉన్నాడు రాజా, ఆ ఫ్లోర్ పగలు కొట్టించావు. నీకు అధికారం ఉందనే కదా. అందరినీ ఏదో ఒక విధంగా బాధ పెట్టి నీ దగ్గరికి లాక్కోవాలని చూసావు. ఎవరు వెళ్ళారు? మా వాళ్ళు ఎవరు వెళ్ళరు. అలాగే నీ రాజకీయం ఎందుకు పనికిరాని రాజకీయం. అలాంటి వాడు నువ్వు మమ్మల్ని విమర్శించడం ఏంటి? మా కంపెనీలు, వ్యాపార సంస్థలను విమర్శించడం ఏంటి? మా మీద నువ్వు సిఐడి వేసినప్పుడు సిఐడి వాళ్ళు ఎంక్వైరీ చేస్తే ఒక 200 మందిని ఎంక్వైరీ చేశారు. ఒక్కడ కూడా నా మీద ఎగ్నెస్ట్గా చెప్పలేదని, అలాగే 2-3 పేపర్ మిల్ ఎంప్లాయీస్, ఆయన మహానుభావుడు దేవుడండి, చీటీ పాడపోయినా నా తండ్రి ఆపరేషన్ అంటే డబ్బు సహాయం చేశాడు, సీటీ పడుకున్నప్పుడు తీసుకున్నాడని
ఆ విధంగా అందరూ చెప్తే ఒక్కటి లేదు, ఒక్కటి నా మీద ఆరోపణలు పెట్టి ఛార్జ్ షీట్ పెట్టలేకపోయారు ఈ సిఐడి వాళ్ళు. నువ్వు ఏం చేయవు, ఏం పీకవు. అలాగే పేపర్ మిల్లు, నువ్వు అధికారంలో ఉన్నావు, వనన్నాళ్ళు ఏం పేపర్ మిల్లు గురించి పట్టించుకున్నావా? నువ్వు పేపర్ మిల్లు ఏం దురాగతాలు జరుగుతున్నాయో పట్టించుకున్నావా? పరంపరలో ఎన్ని కోట్లు కాజేశారో తెలియని పట్టించుకున్నావా? ఎన్ని ఉద్యోగాలు అమ్మేశారో పట్టించుకున్నావా? మున్సిపాలిటీకి ఇవ్వాల్సినటువంటి పన్నులు రూపాన ఇప్పటికి 16 కోట్లు. 16 కోట్ల విషయంలో ఆనాడికి ఈ 5 ఏళ్ళలో నీకు తెలియదా? నువ్వు దోచుకోవడమే తెలుసు, కానీ నీకు ఆ డెవలప్మెంట్ గురించి, పేపర్ మిల్ గురించి, కార్మికులు ఎన్ని వందలాది మంది ఉన్నారు, వాళ్ళందరి గురించి నువ్వు పట్టించుకో. వాళ్ళ బాగోగులు నీకు అక్కర్లేదు, నీ డబ్బు నీకు కావాలి అంతే తప్ప పేపర్ మిల్ ఏమైపోయినా పట్టించుకోక్కర్లేదు. ఇప్పుడు మేము అడుగుతుంటే వాడు ఆలోచిస్తున్నాడు, ఆయన జైన్ గారు. తర్వాత వాటరు ఏమీ మీటర్ లేకుండా తోడేస్తున్నారు. 5 ఏళ్ళు నీకేం తెలియదా? ఇప్పుడు నేను కలెక్టర్తో చెప్తే ఇమీడియట్గా మీటర్ పెట్టించింది ఆవిడ. మీరు చెప్పిన దాంట్లో న్యాయం ఉంటుంది కాబట్టి అది ఇమీడియట్గా యాక్షన్లోకి వెళ్ళమని చెప్పింది. అందు గురించని నువ్వు ఏం చేస్తున్నావో నీకే తెలియదు, డెవలప్మెంట్ తెలియదు. 2-3 విషయాలు మాత్రమే చెప్పి తర్వాత నా మీద ఒక ప్లేట్ పెట్టాడు ఈయన, అది దాని గురించి మీకు చెప్తాను. నేను ఎమ్మెల్సీగా ఉండగా 22Aలో ఉన్న మొత్తం ఎవరైతే ఇళ్ళు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా తీయించేశాను. అది మా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పని. ఆ తీయించేసినప్పుడు ఎలాగంటే వాళ్ళు ఇల్లు ఉంది, 2 సెంట్ల భూమి ఆనాడు గతంలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలోనే ఇచ్చారు. అదే ఇందిరాగాంధీ వాళ్ళందరూ ఉన్నప్పుడు. అయితే ఆ 2 సెంట్లలో ఇల్లు కట్టుకున్నారు 3వ వార్డులో. దాని ఖరీదు ఇవాళ ₹1 కోటి ఉంటుంది. కట్నం ఏంటనే ఇద్దరు కూతుర్లకి అడిగితే ఇల్లు సగం అన్నాడు, రాసి అన్నాడు. రాసి ఇవ్వడానికి లేదండి. ఆ విషయం చెప్తే నువ్వు చంద్రబాబు నాయుడు గారితో విషయం చెప్తే నువ్వు స్పెషల్ మెన్షన్లో పెట్టు, నేను వస్తాను మీ శాసన మండలికి అన్నాడు. అలాగే ఏ నాయకుడు మాట్లాడతాడు, ఏ ముఖ్యమంత్రి మాట్లాడతాడు? ఆ ముఖ్యమంత్రిని నువ్వు నా మీద పోటీ చేయని ఛాలెంజ్ చేస్తావు. అప్పుడు ఆయన అన్నాడు. ఇది దాన్ని వెంటనే 22 తీసేస్తే ఎంతో మందికి నేను సింహాచలం నగరు, ఈ గోపాల్ నగర్ పొంత ఇవన్నీ కూడా దాన్ని సరి చేసుకుంటూ వచ్చాను. ఎందుకంటే ఇల్లు ఏమో హౌసింగ్ బోర్డులో ఒకరి పేరు ఉంది, అది ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు ఉన్నారు. ఈ సరి చేయాలి. ఇవన్నీ సరి చేసేటప్పటికి 75% ఇవ్వగలిగాను, 25% కోడ్ వచ్చింది, ఆపేసాం. అలాగే ఎన్నో చేసాం. నువ్వు ఒక బీసీ ఓడి అయ్యుండి బీసీ హాస్టల్స్ నేను 5,68,00,000 తెచ్చి మగాళ్ళది వై జంక్షన్లో కట్టాను. ఎక్కడ కట్టావో చూపించవయ్యా, నాకు చూపించు, దొంగ మాటలు మాట్లాడుతానండి. ఏంటి వయసుకు తగ్గ మాటలు కావు. అక్కడ ఫ్లేక్ ఉంటుంది, నాది అచ్చెన్నాయుడు గారు. ఇలాగ ఎన్నో తెచ్చాను, అన్నీ కూడా వెనక్కి పట్టుకుపోయారు. ఆ మిగతా డబ్బుతోటి సగం కట్టారు, సగం ఏమో లేడీస్ హాస్టల్ ఇవాళకి ఉండిపోయింది. నువ్వేమైనా చేయగలిగేవి 5 ఏళ్ళలో? అయ్యేమి చెయ్యు. అక్కడ కంబాల చెరువు దగ్గర విగ్రహాలు పెట్టడం నేను కాదని అన్నాం, కానీ ఒకరికే ఇచ్చాడు అన్నీ. ఎలాగంటే నేను ఎస్సీ గారిని అడిగితే ఒక విగ్రహం ఒకటి అంటారు, ఒక విగ్రహం ఒకటి అంటారు, ఒక విగ్రహం ఒకటి అంటారట. అది ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా ఉందా ఇది? ఈ విధంగా నువ్వు చేసి నాశనం చేసి ఇవాళ మమ్మల్ని అంటున్నావు. అందు గురించనే నువ్వు మా ఇంటికి వెళ్ళంగా వచ్చి ఎలక్షన్లో రథం ఎక్కి ఇదిగో ఈడు ఆదిరిడప్పారావట, మా ఇంటికి వెళ్ళంగా వీధులు నుంచోని ఆదిరిడప్పారావట. వీరికి వియ్యంకుడు ఎర్రనాయుడట. ఎవడో ఎర్రనాయుడు వీడు బతికెట్టుకొని ఎర్రనాయుడు గారి స్థాయికి రాగలడా? ఎవడో ఎర్రనాయుడు అట, ఆడు కూతురు భవానీ అంట. ఎక్కడ కనేపం లేదు, 5 ఏళ్ళలో ఏమైపోయిందో మరి అన్నాడు. అతను తాగత కదా, మాటలు కాదు. అలాగే ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ ఎక్కడ పెట్టాడు? మా వీధి తిన్నగా పెట్టాడు. అది కరెక్ట్ కాదని కమిషనర్ చెప్పినా సరే వెనకంట బియ్యలపురం జంక్షన్లో పెట్టుకోమండి అని అంటే మా ఇంటి తిన్నగా పెట్టి అవాకులు సవాకులు పేలాడు. వీడు ప్రజల సొమ్ము దొబ్బేస్తున్నాడు అని చెప్పాడు. ఈ వెనకాల ఉన్న ఒక పనికిమాలోడు ఎవరో పాలిక సీన్
తిలక రోడ్లో బాబా గుళ్ళో డబ్బులన్నీ దుబ్బేస్తున్నాడు అట. నేను తిలక రోడ్ల గుళ్ళో బాబాగా డబ్బులన్నీ దుబ్బెత్తే ఆ తిలక రోడ్ల గుళ్ళు అంత అలాగే వైభవంగా ఎలా ఉంటుంది? ఆ బాబా గుడికి సర్వీస్ చేయడానికి నేను వచ్చేటప్పటికి నా బ్రతుకు చాతక్. ఈవేళ 5 కార్లు ఉన్నాయి నా దగ్గర. 1 70 లక్షలు 80 లక్షలు 2 కోట్లు. ఏ బాబా దయ కదా, తప్పు పనులు చేస్తే బాబా పనిష్మెంట్ ఇస్తాడు. అలాగే ఈ భరత్ గారు ఏం చేశారంటే బాబా గుడి మీదకి, అలాగే తిలక్ రోడ్డు జంక్షన్లో ఉన్న విఘ్నేశ్వరుడు గుడి మీదకి ఎండోమెంట్స్ ఎంక్వైరీకి పంపించేసేసి ఆక్యుపై చేసుకోండి అన్నాడు మహానుభావుడు. ఆయనకి ఏంటో తెలియదు. బాబా గుళ్ళకి మీదకి ఎండోమెంట్స్ రాకూడదనే విషయం కూడా ఈ వ్యక్తికి తెలియదు. చెప్పేప్పుడు ఆ ఇన్స్పెక్టర్ వచ్చాడు. ఏంటి ఇది అని అంటే, సారీ సార్ క్షమించండి, అతను విసిగించేస్తున్నాడు భరత్ అన్నాడు. ఇవే నువ్వు చేసే పనులు కక్షాదించారు. వ్యాపార సంస్థల మీద పడతావు, తర్వాత గుడుల మీద పడతావు, నీ ఇష్టారాజ్యంగా చేసుకెళ్తావు. దానికి అడ్డొచ్చిన వాళ్ళు అందరూ కూడా ఎదవనరు. ఇంకా ఆ పేపర్ మిల్లో విషయానికి వస్తే ఆ ప్రవీణ్ చౌదరి దోసేసాడు. నాకు తెలుసు. ఎలాగంటే పరంపర అని పెట్టారు. అది ఎప్పుడూ లేదు. పరంపర అని పెట్టి ఒక్కొక్కటి దగ్గర 15 లక్షలు 20 లక్షలు తీసుకున్నారు. అలాగ 121 మంది దగ్గర పరంపర డబ్బులు వసూలు చేశారు. 121 మంది దగ్గర, సోదరులారా ఇది నోట్ చేయండి, 121 మంది దగ్గర పరంపరలు నోట్ చేశాడు. ఒక్కొక్క పోస్టు 10,000 15,000కి మామూలు పోస్టులు కూడా అమ్మేసేవాడు. మొన్న మేము అక్కడికి వెళ్తే వాళ్ళందరూ కలిపి ఏమన్నారంటే, బాబు మేము ఎప్పటి నుంచో చేస్తున్నాం టెంపరీగా, మమ్మల్ని పెర్మనెంట్ చేయడం మానేసేసి ఎవరినో తీసుకొచ్చి డబ్బులు తీసుకొని వాళ్ళు పెర్మనెంట్ చేశాడు ఈ త్రాష్టుడు ప్రవీణ్ చౌదరి అని చెప్పారు. ప్రవీణ్ చౌదరిని ముద్దెట్టుకోవాలా? ప్రవీణ్ చౌదరికి నేను చెప్పాను, ఏమయ్యా నువ్వు చేసే పనులు ఏంటి అని చెప్పి, అతను ఎవరింటి అయితే కింద ఉన్న ఎవరింటి దగ్గర అయితే ఉంటున్నాడో ఇంటి పైన ఉన్న ఆ వ్యక్తి నాకు చెప్పాడు, ఏమంటే ఒక రోజు ₹1 కోటి వస్తే ఆ ₹1 కోటిలోనూ భరత్ వాటా 30 లక్షలండి అని అది పట్టుకెళ్ళినప్పుడు ముందు కారులో పంపారు, తర్వాత మధ్యదాంలో ఒక కారు మారింది, ఇదంతా సినిమా స్టంట్, తర్వాత ఒక కారులో పట్టుకెళ్ళి ఇచ్చారు అని చెప్పాడు. ఒక రోజు నేను ప్రవీణ్ చౌదరిని, ఏమయ్యా నువ్వు ఏంటి పనులు, నువ్వు ఈ విధంగా చేస్తావా? నేను ఎక్కడైతే నాకు హృదయం ద్రవించిపోయిందంటే, నేను పార్టీ తెలుగుదేశం పార్టీ యూనియన్ ఆఫీస్కి వెళ్తే అక్కడ 2 ఆడపిల్లలు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఉంటారు. వాళ్ళు ఏమన్నారంటే, అంకుల్ మా దగ్గర 5 లక్షలు తీసుకొని మా నాన్నకి ఉద్యోగం పెర్మనెంట్ చేస్తాను, ఇప్పుడు చేయలేదండి, 5 లక్షలు తీసుకున్నాడు. రోజున మా నాన్నే మేము ఇంట్లో ఏమి తింటున్నామో పట్టించుకోకుండా మా నాన్నగారు కేజీ మాంసం పట్టరా, కేజీ చికెన్ పట్టుకురా అంటే పట్టుకెళ్ళాలండి. ఆయన గారి 2వ ఇంటి దగ్గర 2వ ఇల్లు ఉంది, ఆ ఇంటి దగ్గర కాపలా కాయాలండి తెల్లవారులను. ఇదండి మా బతుకులు, బాబోయ్ మమ్మల్ని కాపాడండి అని 2 కాళ్ళ మీద పడ్డారు 2 ఆడపిల్లలు. నేనప్పుడు కోపం వచ్చి జయకృష్ణ తిట్టాను, ఏంటి నువ్వు ఈ పని అంటే, అట్టాగా అక్కడ కరీం పేపర్ మిల్లని ఇస్తానంటే ఇవాళకి ఇవ్వలే, ఏంటి దుర్మార్గం పనులు. మొన్న అక్కడ మేము అడిగాము, నీకు ఎంత తీసుకోవడం దగ్గరంటే 5 లక్షలు అండి అని చెప్పాడు, పబ్లిక్గా చెప్పాడు. ఇంకంతకన్నా ఏంటి, అతను పిలిచి అడిగితే అతను ఏమన్నాడంటే, సార్ నేను తప్పు చేశాను, నేను మారిపోవడం తప్పు చేసి వేళ క్షమించమని అడుగుతున్నాను అన్నాడు. చూడండి కావాలంటే దాన్ని తర్వాత దీన్ని ఎడిట్ చేశారు పాపం. నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి, ఈవేళ మీరు ఎస్ అంటే 300 మందితోటి నేను మళ్ళీ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతాను అన్నాడు. మా తెలుగుదేశం పార్టీకి ఒక క్రమశిక్షణ, ఒక సిద్ధాంతం ఉంది నాయన. నువ్వు ఏదైనా మాట్లాడాలని అనుకుంటే అది మేము మా పార్టీలో సంప్రదింపులు లేకుండా ఏకపక్ష ఏకత్వంగా తీసుకోవడం అన్నది జరగదు. నీకు స్నేహితుడు దీపు అంటున్నావు కదా, దీపుతో చెప్పుకొని నా దగ్గరికి రాకుంటే మా హోటల్కి వచ్చాడు పెద్ద మనిషి, ఇదేం మాట్లాడుతున్నాడు ఈ భరత్తో నా గురించి. మా హోటల్కి వచ్చాడు స్వయంగా, నా హోటల్కి వచ్చి కూర్చున్నాడు నేను వెళ్ళేటప్పటికి.
నేను ఈవినింగ్ మా జగదీశ్వరికి వెళ్తాను. అక్కడ కూర్చొని ఉన్నాడు. ఇలాగొచ్చావేంటి అన్నాను. సార్ నన్ను క్షమించండి సార్, నేను ఆ రోజున అలా చేయవలసి వచ్చి నేను పార్టీకి వెళ్ళిపోయాను. ఈవేళ మీ దగ్గరికి వచ్చేస్తాను, నన్ను క్షమించి ఇడిచిపెట్టండి అంటే. మరి ఆ పరంపర డబ్బులన్నీ ఏం చేసావంటే, నేను జయకృష్ణ తర్వాత ఆ డైరెక్టర్ ముగ్గురు పనిచేసుకున్నాం భరత్తో కలిపి అని చెప్పాడు స్వయంగా నాకు. ఇంకా నువ్వేంటి ఏదో దాన్ని ఎడిక్ట్ చేసేసి ఏదో ఏదో చెప్పేస్తున్నావు నువ్వు కబుర్లు. నా హోటల్కి రావాల్సిన అవసరం ఏంటి? ప్రవీణ్ చౌదరి నేను ఆడు ఇంటికి వెళ్ళలేదే, నా ఇంటికి వచ్చాడు, నా హోటల్కి వచ్చాడు. నా హోటల్కి అయితే రాకు వెళ్ళిపో అని చెప్పాను. మాకు నీతి ఉంది, ఒక నిజాయితీ ఉంది, ఓ సిద్ధాంతం ఉంది. మీకు నీతి ఎక్కడిది, నిజాయితీ ఎక్కడిది, క్యారెక్టర్ ఎక్కడిది? మెయిన్గా రాజమండ్రి అయ్యి అంతా కూడా కోడైపోతుంది ఈ క్యారెక్టర్ గురించి నాయన తెలుసుకో. అందు గురించి నేను ఒక నీతి సిద్ధాంతం ఉన్నవాళ్ళు కదా, పార్టీ పరంగా మేము పనిచేస్తున్నాం. ఆ విధంగానే ఇప్పుడు అంటే వైఎస్ఆర్ పార్టీ నుంచి అందరూ కూడా ఇక్కడికి వచ్చేసేలాగా ఉన్నారు. మేము అలా అంగీకరించలే. మేము అక్కడ ఇన్నాళ్ళు కష్టపడిన వాళ్ళు పర్మిషన్ లేకుండా ఏమీ చెయ్యి. నేను ఆ విధంగా అతనికి చెప్పి, నువ్వు ఆ రోజున వైఎస్ఆర్కి వెళ్ళినప్పుడు నా మీద అవ్వాకులు సవ్వాకులు, నా కొడుకు మీద అవ్వాకులు సవ్వాకులు పలికావు. ఆడు ఏం పీకుతారని భరత్ను నువ్వు అలా మాట్లాడేవానంటే, మరి 250 రోజులు ఆడినటువంటి సినిమా హీరో భరత్ గారు ఆయన చేసిన సినిమా 250 రోజులు ఆడింది పాపం. ఆయన మంచి ఎడిక్ట్ చేయగలడు. భరత్ ఏం పీకుతారంటే భరత్ ప్లేస్లో తీసుకొచ్చి బుచ్చేని పెట్టాడు. బుచ్చిని పెట్టి బుచ్చి ఏం పీకుతారు? బుచ్చికి సంబంధం ఏంటిది? పేపర్ మిల్ సిటీలో ఉంది, మేము చూసుకుంటాం. పార్టీ పరంగా అయితే ఆయన సారీ ఈయన రూరల్లో చంద్రబాబు, ఈయన ఎవరో బుచ్చయ్య మాది అర్పణం, ఆయన నియోజకవర్గం ఆయన చూసుకుంటాడు. ఆయన నియోజకవర్గంలో మేము వేలెట్టాం, మా నియోజకవర్గంలో ఆయన వేలు పెట్టడం. అవసరమైతే మాట్లాడుకుంటాం. నువ్వేదో బుచ్చి ఏం పీకుతాడని ఎడిక్ట్ చేసావు అంటే, నువ్వు మంచి పెద్ద సినిమా తీసావు కదా, ఓ నిన్నే అని సినిమా తీసావు. అది 250 రోజులు ఆడేసింది. ఆ సినిమా తీసి అందులో ఎడిక్ట్ చేసిన ఘనత నీకు ఉంది కాబట్టే ఎడిక్ట్ చేసి మా మీద ఏదో బెదిరిస్తున్న ఎమ్మెల్సీ. మరి నువ్వు చేసిన పనులేంటి? మమ్మల్ని అందరినీ బెదిరించేసేవే. ఒక్కొక్కరిని సీఐని పిలిపించి, ఈ సీఐ ఇప్పుడు ఎక్కడో లేడు, రాజనగరంలో ఉన్నాడు, ఆయన ద్వారా మా ఇంపార్టెంట్ వ్యక్తిని పిలిపించి నువ్వు పార్టీలో జాయిన్ అవుతావా లేకపోతే నేను ఏదో కేసు లోపల వేయమంటావా అన్నాడు. ఇదే నీ రాజకీయ నీతి. అతను అన్నాడు, క్వశ్చన్ లేదు, నేను ఆదిరెడ్డి ఫ్యామిలీని విడిచిపెట్టను అని చెప్పాడు. నువ్వేం పీకావు వాడిని? క్వారీ మీద ఆయన పేరు చెప్పను ఎందుకు అనవసరం. ఇప్పుడు సీఐ మాత్రం ఇంకా రాజానగరంలో ఉన్నాడు ప్రస్తుతం, అలాగని కావాలని చెప్తాడు. నువ్వు ఇలాంటి అదోపనులన్నీ చేసి మమ్మల్ని బెదిరించా, నన్ను బెదిరించినావంటావేటి? బెదిరించాలని నిన్ను నువ్వు ఇది ఎందులోనో సరిపోతావు, దేనికి పోతావు నువ్వు? నీ ఇష్టం వచ్చిన మాట్లాడితే ఊరుకున్నాను అనుకున్నాడు. అప్పుడు వీళ్ళ నాన్నకు ఒక విషయం మీకు చెప్తున్నాను. వీళ్ళ నాన్నగారే స్వయంగా నాకు ఫోన్ చేసి, అప్పారావు గారు ఆయన నేను కోరమారావు ముగ్గురు తిమ్మూర్తులు అనేవారు. కొన్నాళ్ళు తెలుగుదేశంలో కలిసి ఉండేవాడు. ఆ ఉన్నప్పుడు నా ఉండే స్నేహం బట్టి మా దగ్గర ఆ రోజే నాకు చిట్ ఫండ్ కంపెనీ ఈ రాజకీయం రాకముందు నుంచే నాకు సబ్స్క్రైబర్ ఈయన ఎవరు నాగేశ్వరరావు గారు, ఆ గ్యాస్ కంపెనీ మీద కట్టేవాడు. అన్నాడు నాకు ఫోన్ చేసేస్తే, ఇదేంటి ఈయన ఫోన్ చేసాడేంటి అనుకున్నాను. అంటే అప్పారావు గారు, నీ కొడుకు అంతా నా కొడుకు అంత కింద చూసుకో, నువ్వు అనుభవశాలివి, వీడికి అనుభవం లేదు, ఏమైనా తోలాడితే నువ్వు సరి చేసుకోవు అప్పారావు గారు నన్ను చూసి అన్నాడు. కావాలంటే ఇప్పుడు అడగండి వెళ్ళి. అలా మాట్లాడాడు నాగేశ్వరరావు నాతోటి. నువ్వేంటి మాట్లాడతావు, నువ్వు ఏం పీకుతావు అని నేను అంటున్నాను. ఇప్పుడు ఏం పీకగలవు మమ్మల్ని? ఎందులోను నువ్వు మమ్మల్ని చంద్రబాబుని లోకేష్నే పోటీ చేయమని అడిగేవే. గత ఎలక్షన్లో నువ్వు ఎంపీ అవుతే అవ్వచ్చు గాలిలో, కానీ ఇక్కడ రాజమండ్రిలో 28,000 నీకు బొక్క వచ్చింది. అది ఎందుకు వచ్చింది ఆ బొక్క? ఆదిరెడ్డి ఫ్యామిలీ ఇక్కడ దబ్బమని మా బాబాని కొట్టలేకపోయావు. ఇప్పుడు 73,000 మెజార్టీ. నువ్వు పెద్ద ప్రగల్భాలు పలికి
మీకు ఒకటి చెప్తున్నాను సోదరులారా, అతను పొగరు మొత్తం ఎంత అంటే, నేను కౌంటింగ్లో నెంబర్ 1 టేబుల్ మీద కూర్చొని అలవాటు ఉంది నాకు. ఆ టేబుల్ మీద కూర్చుంటే నా తిన్నంగా వచ్చి కాలు మీద కాలేసి ఇలా మేసం దూకుతున్నాడు. ఇలాగా నా సంగతి చూసుకొని నేను గెలుస్తున్నానండి. కాలు మీద కాలేసి ఇలా మేసం ఇలా దూటు అన్నా నన్ను ఇలాగట. మరి ఇప్పుడు ఏమి ఎలాగంటాడు తలకాయ ఇలాగా అంటుంటే పైనుంచి దినేష్ కుమార్ నన్ను ఇలాగని మీరు కంగారు పడకుండా అప్పరాడు అన్నట్టుగా సైగ చేశాడు. అయితే నాకే మొదటి బూత్ ఓపెన్ చేసేటప్పటికే 1వ నెంబర్ బూత్ నా దగ్గరికి వస్తుంది. అది 800 ఓట్లకి 304 ఓట్లే పోలైతే వీడు అంతా ఎస్సీసీ ఏమైనా తాడిగట్టాడా? అవి ఓపెన్ చేసేటప్పటికి 286 ఓట్లు మాకు పడి 18 ఓట్లు అతను పడి ఆ దెబ్బతో లేచి పారిపోయాడు. మేసం దువ్వింది ఏమైంది నీకు? అందుగురించి రాజకీయంగా మాతో పోటీ పడక నువ్వు ఏ మూలకే సరిపోవు. ఇప్పుడు వెనక ఎవడన్నారు సరైన నాయకుడు? ఆ రోజు నీ ప్రవీణ్ ఏమన్నాడంటే, నాకు స్క్రిప్ట్ రాసిస్తారంటే ఆ స్క్రిప్టే నువ్వు చదవాలి, లేకపోతే ఊరుకోడు, అందుకనే భరించలేకపోతున్నాను అన్నాడు. ఆ మాటలన్నీ నీకు తెలీదా? ఏదో 2-3 మాటలు ఎడిట్ చేసేస్తావు నువ్వు. ఎందుకంటే పెద్ద ఎడిట్ చేయడం నీకు బాగా వచ్చిన సినిమా, మరి పెద్ద సినిమా తీసావు కదా, ఇంకా అలా సినిమా తీసుకో, అందులో కూడా పనికిరావు. ఉత్తరగా కుమార్ పోత్రకు కూడా పనికిరావు. జాగ్రత్తగా ఉండు భరత్తో. మమ్మల్ని విమర్శించుకో, మా జోలికి రాకు. మేము ఎన్నేళ్ళుగా నేను 35 ఏళ్ళ నుంచి రాజకీయం చేస్తున్నాను. యేసువైరెడ్డి గారు బుచ్చి చౌదరి తలపడ్డారు. అయిపోయిన తర్వాత మళ్ళీ ఎదురు పడితే బుచ్చి అంటే రెడ్డి గారు అంటే మాట్లాడుకుంటేవారు. మేము మన ఎవరో రౌతుతో తలపడ్డాం. మళ్ళీ ఇప్పుడు హాయిగా మాట్లాడుకుంటాం. సోదరా అంటే సోదరా అంటాము. అది రాజకీయం ఎలక్షన్ల వరకే. తర్వాత మనం స్నేహపాత్రంగా ఉండాలి. నువ్వేంటి ఇప్పుడు కూడా ఏదో పీకుదామని మాట్లాడుతూ ఉంటావు. అది నీ వల్ల కాదు. నేను చెప్తున్నాను, మేము ఆదిరెడ్డి ఫ్యామిలీ మీద నువ్వు కాలు దువ్వి మేసం దువ్వితే ఖబర్దార్ చెప్తున్నాను. ఇంకా బాగా మీరు మాట్లాడింది. పేపర్ మిల్లు రాజమండ్రి సిటీలో ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్ రాజమండ్రి సిటీ. కానీ అక్కడేమో రూరల్ ఎమ్మెల్యే జోక్యం చేసుకున్నారు. ఆయన జోక్యం చేసుకున్నాడు మీరు అనుకుంటున్నారు, అది కాదు. నేను చెప్తున్నాను. ఇక్కడ పేపర్ మిల్లు కూడా బత్తుల బలరామకృష్ణ గారు ఇన్వాల్వ్ అవుతున్నారు. అంటే బత్తుల బలరామకృష్ణ గారి వర్కర్స్ అందులో చాలా మంది ఉన్నారు, అది పర్వాలేదు ఆ నియోజకవర్గంలో. ఇక్కడ ఈ జనరిక్ మెడికల్ షాప్ గురించి చెప్తున్నాను, అది మాకు తెలియదు. అక్కడ ఈ పాత ఉన్న వాళ్ళకి పీరియడ్ అయిపోయి అప్పుడే జూన్లో అయిపోయిందట. అయిపోతే మన ఇది సోదరులారా మీరు ఇది కొంచెం జాగ్రత్తగా వినాలి. అయిపోతే సూపరింటెండెంట్ గారు ఇలాగ అయిపోయింది, ఖాళీ అయిపోయింది, దీన్ని ఏం చెయ్యాలి అన్నది మాకు ఆర్డర్ ఇవ్వండి కలెక్టర్ గారికి లెటర్ రాసింది. ఇవన్నీ కూడా ఫైల్లో ఉన్నాయి. లెటర్ రాస్తే అని ఆవిడకు సబ్జెక్టివ్ కండిషన్ ఇది రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళకి ఇవ్వాలని యాక్ట్ వచ్చిందండి అన్నారు. అని అంటే ఇప్పుడు రెడ్ క్రాస్ సొసైటీ ఎవరు లేరు కాబట్టి దిస్ షుడ్ బి అలాటెడ్ టు అర్బన్ మహిళా సంఘాలు విత్ ది పర్మిషన్ ఆఫ్ మెప్మా ఎండి అని క్లియర్గా రాసింది ఆవిడ. మరి వీళ్ళేమో రూరల్ వాళ్ళు, అప్పుడే పీరియడ్ అయిపోయింది, మాకు ఇంకా ఉందని ఏదో ఎప్పుడో ఫేక్ కాగితాలు చూపిస్తున్నారు. నేను డిఆర్డిఏ పీడీ మూర్తిని అడిగాను, ఇంకా ఉందా అంటే, సార్ ఇదేంటో నాకు తెలియదండి, వీళ్ళు ఎవరి దగ్గర తెచ్చుకున్నారో తెలియదు, వీళ్ళ కలెక్టర్ పర్మిషన్ లేదు, నేను యాక్సెప్ట్ చేయట్లేదని ఒక లెటర్ ఇచ్చాడు. దాన్ని ఏమంటారు? దానికి తర్వాత 5 ఏళ్ళు వీళ్ళెవరిని బతకనిచ్చేవాళ్ళు కాదు వైఎస్ఆర్ వాళ్ళు. ఈ అమ్మాయి తెలుగుదేశం అయ్యుండి ఎందుకు చేసింది అంటే మిలాఖత్ అయ్యింది. ఇక్కడ అప్పుడు మా దగ్గర నుంచి పెట్టిన వాళ్ళు అచ్చం దశాబ్దాల కాలంగా తెలుగుదేశంలో ఉన్న వాళ్ళే వీళ్ళు అప్లికేషన్ పెట్టారు. పెడితే ఎంక్వైరీ చేసి అన్నీ చేసి అప్పుడు ఆవిడ ఎలా చేసింది, కలెక్టర్ ఇప్పుడు లెటర్ ఇచ్చింది. లెటర్ ఇస్తే ఆ లెటర్ని ఇంప్లిమెంట్ చేసి ఆవిడ 4 నోటీసులు ఇచ్చింది వాళ్ళకి, మీరు ఖాళీ చేయండి కానీ. అప్పుడు చేయట్లేదని మాకు చెప్పారు. చెప్తే నేను చెప్పాను రూల్ ప్రకారంగా వెళ్ళండి అని కలెక్టర్ కూడా చెప్తే, అప్పారావు గారు అది అర్బన్ వాళ్ళకి ఇవ్వాలి, రూరల్ వాళ్ళకి సంబంధం లేదు,
కొత్త యాక్ట్ వచ్చింది అని క్లియర్గా చెప్పింది. చెప్పినప్పుడు ఇంకా ఏదో మాట్లాడతారంటే చంద్రబాబు బుచ్చి చౌదరి గారు ఏమి ఇందులో కలగ చేసుకున్నారని నాకు అనుకోవట్లేదు. ఎందుకంటే ఆయన తెలుసు ఇది రూరల్లో అర్బన్ ఏంటో అనేది. నేను ఆయన ఏమీ అనట్లేదు, ఈడే సృష్టిస్తాడు ఏదో ఒకటి. అది గురించి అతని గురించి మేము పట్టించుకోకలేదు. అతని రాజకీయ చాప్టర్ క్లోజ్ అయిపోయింది, ఆ పేజీ సింపేయవలసిందే. అది ఒక వాళ్ళ నాయకుడే చెప్పాడు, నువ్వు ఎంపీటీసీ కూడా అవ్వరా బాబు జీవితంలో అన్నాడు. అదే జరుగుద్ది. అందు గురించి నేను మా మీద ఇంకా అతని ఈ మధ్య తెరమరుగు అయిపోయాడు సోదరులారా. అయిపోతే ఏదో విధంగా ఎవరో ఒకరిని నన్ను ఎవడో పెద్ద నాయకుల్ని కామెంట్ చేస్తే వెలుగులోకి వస్తాము అని అనుకుంటున్నాడు. అది నువ్వు వెలుగులోకి రాలేదు, ఇంకా అగాధంలో పడిపోయావు. ఇప్పుడు ప్రవీణ్ చౌదరిని ఏమంటాడో చెప్పమానండి. నా హోటల్కి వచ్చింది కరెక్ట్ కాదంటాడా, నాతో మాట్లాడిన మాటలు కరెక్ట్ కాదంటాడా, ఇతని తత్వం గురించి నాకు చెప్పాడు అది కరెక్ట్ కాదంటాడా. అప్పుడు నేను అన్నాను, నువ్వు ఏం చూసుకొని నువ్వు అంత తల రవిగావు మా మీద కామెంట్ చేసావంటే తప్పు చేశానండి అన్నాడు. అది కూడా ఉంది మెసేజ్లో, అది ట్వీట్ చేసాం మేము. ఫుల్ ఆడియో పెట్టండి సార్. అది పెడతాం, అది ఆల్రెడీ పెట్టినట్టు మా వాళ్ళు అన్ని ఎడిటింగ్ వాళ్ళు మీరు వైకాపా హయాంలో పరంపరలో పోస్ట్ చేశారు నిబంధనలు విరుద్ధంగా మరి మీరు వచ్చారు ఇప్పుడు దాని మీద దృష్టి పెడతారా? దాన్ని పెట్టాం, పెట్టి వాళ్ళందరినీ పేకన్నంటే పీకితే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వీళ్ళు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఎవడెత్తాడు? మొన్న వీళ్ళు వర్కర్స్ అందరూ కూడా ఆ పరంపర వాళ్ళందరూ ఎవరండి వాళ్ళు పీకన్. ఆ పరంపర వాళ్ళు అంటే అందులో ఉద్యోగం చేస్తున్న వాళ్ళే రిటైర్మెంట్ వచ్చేటప్పటికి ముందుగా రిటైర్ అయిపోతే ఆ డబ్బు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ కలిపి దానికి కొంత ఎక్కువ వేసి వాళ్ళ కుటుంబంలో వాడికి ఇచ్చేసాడు. అలా వాళ్ళ కుటుంబం వాళ్ళు కూడా తప్పించేసి కొంతమంది బయట వాళ్ళకి ఇచ్చాడు. అలాగే ఉద్యోగాలు కూడా అంతే, అక్కడ టెంపరీగా చేస్తున్న వాళ్ళు ఎగ్గొట్టేసి ఎవరిలో తీసుకొచ్చి ఇచ్చారు. అది నీకు తెలియదా? అది నీ పర్మిషన్ తోటే జరిగింది. నీకును ఆ జైన్ గారికి మా ఇంటి డిగ్రీ దోస్తులు మీరు ఇద్దరు. ఇప్పుడు జైన్ గారు ఎక్స్కార్నింగ్లో ఉన్నాడు. ఎందుకు? టీకే విశ్వేశ్వరరెడ్డి గారు పేపర్ మిల్లు అన్ని యూనియన్లు అన్ని పార్టీలు కుమ్మక్కై ఈ పోస్టులు పనిచేసుకున్నాయి, అంతా కూడా లాలచీ రాజకీయాలు అంటారు. ఇప్పుడు అందులో ఏగా కొమ్మక్కైనా కానీ మన సిపిఎం అరుణ్ కానీ మా టీఎన్టీఎస్ది కానీ కొమ్మక్క అవ్వలేదు. వీళ్ళు తోసిపాడేసేవాడు ఈ ప్రవీణ్. అన్ని యూనియన్ కి పోస్టులు ఇచ్చారు, 3 పోస్టులు అమ్ముతున్నారు. పోస్టులు ఎక్కువ డిమాండ్ కోసం లేదు లేదు, అది పొరపాటు. అలాగా అతను ఏంటంటే లేదా ఇప్పుడు యూనియన్లు అన్నీ కూడా సంతకాలు పెట్టినాయి ఎక్సెప్ట్ సిపిఎం అరుణ్, ఆ తర్వాత వైఎస్ఆర్ది రాజేష్ అతని ద్వారా ఉన్న యూనియన్. మన అరుణ్ వచ్చి నేను ఊళ్ళో లేనప్పారు నేను సంతకం పెట్టేస్తాను అన్నాడు. ఈ వైఎస్ఆర్ అలాగా పెట్టనే కూడా భరత్తో అన్ని యూనియన్లు సంతకాలు పెట్టినాయి. అందు గురించి అందులో తేడా లేదు. ఇదే చెప్తాడు, ఇదిగో మా దీపు చెప్తాడు. ఎందుకంటే మీరు ఎన్నిటికన్నా వీళ్ళకి ఇప్పుడు ఇంకో చెప్తున్నాను, అందులో సొసైటీ ఉంది. సొసైటీలో రిటైర్మెంట్ ఎంప్లాయీస్ అందులో ఇంకా రన్నింగ్ లో ఉన్న వాళ్ళు కూడా డబ్బు దాచుకుంటారు. ఆ డబ్బుని ఆ సొసైటీ నుంచి అందులో పనిచేసే ఎంప్లాయీస్కే అప్పు ఇస్తారు. ఆ అప్పు వడ్డీతో కట్టించుకుంటారు. వీళ్ళకి వాళ్ళు జీతాలు ఇచ్చినప్పుడు నెల నెల ఆ జీతాల్లోంచి వడ్డీ కట్ చేసి వీళ్ళకి ఇవ్వాలి. మొత్తం ఎగ్గొట్టేసేసి సుమారుగా 10 కోట్ల వరకు కూడా ఆ 2 సొసైటీలు ఉంటే 2 సొసైటీల డబ్బు దొబ్బేశారు. దాని సమాధానం ఏంటంటే ఎవడో చెప్పడం. ఇప్పుడు ఈయనేమో ఎఫ్స్కానిక్లో ఉన్నాడు ఉమెన్ కేసులో జైన్ గారు. ఇంకా జయకృష్ణ నాందే ఉంది బాబు, ఎట్టాగొట్టాకి ఈ సంవత్సరం పనిచేసి పోతానంటాడు ఆయన. అప్పుడు ఈయన ఈ ప్రవీణ్ ఎవడు ఒక వర్కర్ అజమాయిషీ చేసేవాడు ఈ ఆఫీసర్ చుట్టూ తిరిగి. అవకాశం ఉంది. నేను నిన్ననే మాట్లాడితే ఫస్ట్ వాటర్కి మీటర్ బిగించింది ఆవిడ, డబ్బులు వసూలు చేస్తాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళింది ఇది. వాసు, బొచ్చి గారు, బత్తుల బలరామకృష్ణ, ఎంపీ గారు వీళ్ళందరూ వెళ్ళారు, మాట్లాడారు.
ఆయన అన్నాడు ఫ్యాక్టరీ మూతపడకుండా ఏ విధంగా చెయ్యాలన్నది నేను ఒక టీంని పంపించి సరి చేస్తాను అన్నాడు. ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. దీని మీద ఒక అపోహ ఉందండి. ఎవరు అధికారంలోకి వస్తే ఆ పాలకులు ఆ నాయకులు ఏదో ఉద్యమాన్ని సృష్టించడం, వాళ్ళ కోరికకి సంబంధించి కానీ లేకపోతే ఇంకో విధంగా కానీ దోచుకోవడం, తర్వాత వదిలేయడం అన్నట్టు జరుగుతుంది. ఇది ప్రక్రియ గతంలో జరిగిందా? 2019లో జరిగిందా చెప్పండి. ముందు 2019లో మేము శంషేర్గా చంద్రబాబు నాయుడు పట్టుకొని ఒక అగ్రిమెంట్ చేశాం. ఆ అగ్రిమెంట్లోనే 9,000 జీతం నిర్ణయం తీసుకున్నాం. ఆ అగ్రిమెంట్ తర్వాత 19 తర్వాత ఈ 24 వరకు వాళ్ళ అధికారంలో ఉన్నారే, ఒక్క అగ్రిమెంట్ అనే చేశారా నేను అడుగుతున్నాను. ఎందుకు చేయకపోవాలి? అక్కడ డీసీఎల్ని మేనేజ్ చేసేసి ఏంటి డబ్బుతో మేనేజ్ చేసేసి ఆ ఇష్టారాజ్యంగా చేసి నేను వెళ్తుంటే జైలు సమాధానం ఇచ్చేవాడు. తర్వాత రమ్మనమని అన్నాడు 2-3 సార్లు. ఒక రోజు వెళ్ళి గట్టిగా ఇచ్చాను, నువ్వు పరంపర డబ్బు బయట ఎట్టవా, ఎదవ కౌరులు చెప్పుకో అన్నాను. తర్వాత వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు 15 అడుగులు రోడ్డు మీదకి వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ అది తలుచుకుంటే అది పగలగొట్టాలి, కానీ పేపర్ మిల్లు పాడు చేయకూడదు అంటాడు. ఓసారి మేము అధికారంలో ఉన్నప్పుడు లేబర్ ప్రాబ్లం వస్తే అచ్చెన్నాయుడు గారు తీసుకెళ్ళి సాల్వ్ చేశాను. మేము ఎందుకు చేసాము అలాంటి పనులు? ఏమిటేమో పైసా ముట్టుకున్నామా? అందు గురించి ఏంటంటే ఎవరు అధికారంలో వస్తే చుట్టుముట్టేసుకుంటారన్నది మాత్రం విషయం సార్. తాజాగా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా హైపర్ కమిటీ వేసే విధంగా ఎంపీ సారథులు వెళ్ళి అడిగినప్పుడు హైపర్ కమిటీ వేస్తాం, న్యాయం చేస్తాం అని హామీ ఇచ్చారు. ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యే బృందం మళ్ళీ వెళ్ళి కలిసి హామీ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ వాళ్ళు విరమించలేదు. విరమించిన నేపథ్యంలో వీళ్ళు లాకౌట్ ప్రకటించారు. మళ్ళీ రాత్రికి రాత్రి ఏం జరిగింది చెప్తున్నా. నేను ముందు రోజు నేను వెళ్ళి చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు హామీ ఇస్తే ఏమండి వెనకలు ఉన్న వాళ్ళు ఏమైనా రాసుకుంటున్నారా, మా వంక చూస్తున్నారా? సోదరులారా, మై రిక్వెస్ట్, హంబుల్ రిక్వెస్ట్. అదే లీక్ అవుతుందా? అమ్మో, ఏమైందా సరే తగ్గేదేలే. అది ఇంకోటి చెప్తున్నాను మీకు, నేను వెళ్ళి మీకు చెప్తున్నాను అందరికీ. అంటే మరి అందరూ అన్నారు, సార్ ఎప్పుడైనా చేస్తే మీరే చేశారు సార్ ఈ ఫ్యాక్టరీకి మంచి అని అన్నారు. మా మాటలు నమ్మండి, మేము లేచిపోమని అనం. అదేదో మాకు ఇప్పుడు తేలిదాకా 9,000 ఏంటండి, 3,500, 9,000కు ముందు 3,500 శాలరీ ఉంటే దాని మీద పెంచుతారట. ఇప్పుడు నన్ను ఏమన్నారంటే 9,000 మీద 10,500 చేయమనండి సార్ చాలు మాకు అన్నారు. ఏది న్యాయం సంబంధం కాదా? అది న్యాయమైన కోరిక కాదా? అయితే అది కూడా ఇష్టపడతలేదు వాళ్ళు. అప్పుడు మళ్ళీ అందరం వెళ్ళాం, వచ్చే చౌదరి గారు వచ్చారు. మెయిన్ మా సిటీ ఇది, కానీ రూరల్లో అప్పుడు రాజానగరంలో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి బత్తుల బలరామకృష్ణ గారు వచ్చారు. ఇది వరకు గతంలో నేను అందరికీ కూడా 20 రోజులు భోజనాలు పంపించాను. ఇప్పుడు మొన్న బత్తుల బలరామకృష్ణ 2 రోజులు పంపించేటప్పటికి నేను కూడా పంపనా అని అన్నాను. పోలేనికి ఒక 2 రోజులు ఆగి పంపేస్తాం అన్నట్టు. 2 రోజులు ఆగి లేపెత్తారులే, చంద్రబాబు నాయుడు గారు ఎవరో పంపుతున్నారు. అప్పుడు జాయింట్ కలెక్టర్ వేశారు. జాయింట్ కలెక్టర్ వెళ్ళిపోయి మాట్లాడారు. మాట్లాడిన తర్వాత దానికి ఏదో సమ్మతించి నేను ఆ రోజు లేను. మొత్తం మీద అది లాకౌట్ చేయడం అన్నది పరమ దుర్మార్గం అని నేను చెప్తున్నాను. అది జయకృష్ణ చెప్పాను, నువ్వు దొంగ నాటకాలు ఆడి చేయకండి అంటే నువ్వు లాకౌట్ చేయడం ఏంటయ్యా? ఏం జరిగిందని నువ్వు లాకౌట్ చేస్తావు? ఎన్ని రోజులు ధర్నాలు చేస్తున్నారని నువ్వు లాకౌట్ చేస్తావు అని అంటే నో ఆన్సర్. రాత్రి చేశారు. అది బెదిరించడానికి చేశారు అనేది అర్థమవుతుంది. వీళ్ళందరినీ కూర్చోబెట్టి జాయింట్ కలెక్టర్ గారు వీళ్ళందరూ మాట్లాడేటప్పటికి తగ్గారు. ఇప్పుడు తగ్గడమే ఒక విజయం వీళ్ళది. తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు త్వరలోనే, ఆయన ఎంతో కాలం ఊరుకోడు, ఆయన బిజీ, ఆయనకు ఉంది పాపం. దాని మీద తప్పనిసరిగా కోరికలు నెరవేరుతాయి. దాని మీద నిన్న కలెక్టర్ గారు చెప్పడం ఏంటంటే, నాకు ముందు వాటర్కి మీటర్ పెట్టిస్తున్నాను, ఆ 16 కోట్ల డబ్బుకి నేను మళ్ళీ వసూలు చేస్తాను. తర్వాత చెరువులు కూడిపోయి లోపల ఈ కల్మషం బయటకు వెళ్ళినప్పుడు ఆ చెరువుల్లోకి వెళ్ళేది, ఇప్పుడు ఆ చెరువుల్లోకి వెళ్ళకుండా నీటిలో కలిసిపోతుంది. దానికి ఏంటని అడిగాను. అది కూడా మా యాక్షన్ తీసుకుంటాను అప్పారారని నేను మాట్లాడి, మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారి గురించి, మేము అదే పనిలో ఉన్నాము అని చెప్పారు. అందుకని డీసీఎల్ని పిలిపిస్తారు. డీసీఎల్ అవుతుంది, ఇదివరకు నిజాయితీగా ఉండేవారు, ఇప్పుడు అది లేదు. వాళ్ళు అమ్ముడైపోయారు. డెలిబరేట్గా మనం చెప్పాను,
ఈ పిచ్చాసాలు ఎత్తే ఇందాక సోదరా మీరు ఒక ప్రశ్న వేశారు, ఎవరు అధికారంలో వస్తే కొమ్మక్క అయిపోతారని. ఏమన్నానో తెలుసా? నాకేంటి భయం, అది దాన్ని ఉప్పు పప్పు తింటే కదా. డీసీ ఎవరో జయకృష్ణని, ఈ ప్రవీణ్ని, ఈ జైని ముగ్గురిని పెద్ద గేటి కట్టుకొడేస్తానన్న అందరిలో గట్టిగా. నాకేమైనా భయమా? నన్ను ఏమైనా పీకుతారా వీళ్ళు? ఏం చేయగలరు? నేను నిజాయితీ పరుణ్ణి, మా ఫ్యామిలీ నిజాయితీ కట్టుబడి ఉన్నాం. మా దీపురుడు మాట్లాడాక మా సత్యంబాబు గారు అన్నట్టుగా ఈయన ఏంటి నేను ఉంటే సార్, వ్యాపార సంస్థల మీద పడకూడదు. ఇది వరకు రౌతు పడ్డాడా, ఏసీవీ రెడ్డి పడ్డాడా, ఎవరు పడ్డారో? ఎవరు వ్యాపార సంస్థల మీద పడలేదు. ఇతనేంటి వ్యాపార సంస్థల మీద పడతాడు? ఏమనుకుంటున్నాడు అంటే మర్చిపోయాను ఇంకో పాయింట్ ఉందండి. ఎలాగంటే ఇతని స్థితి ఏంటి, ఇవాళ ఇన్ని కోట్లు గడించేసాడు అంటున్నాడు. నేను ఇన్కమ్ ట్యాక్స్ అగ్గొట్టలేదు, మాకు సేల్స్ ట్యాక్స్ ఉండదు. నేను తక్కువ రేట్ల మీద నేను వ్యవసాయ కుటుంబంలోంచి వచ్చాను, చాలా చిన్న కుటుంబంలోంచి వచ్చాను. నేను చాలా ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, నీలాగా అదవ కౌరి చెప్పను. నేను గుండువారి వీధుల్లో అడిగితే నీ గురించి ఏం చెప్తారో నేనేం అడగాలి చెప్పక్కలేదు. అందు గురించి నేను చిన్న కుటుంబంలోకి వచ్చాను చెప్తున్నాను కదా. బాబా గుడి కట్టేటప్పటికి నా కెపాసిటీ చాతక్ మీద నడిపోయేవాడిని. ఇప్పుడు 5 కార్లు ఉన్నాయి, పెద్ద కారు. ఏ కారు 60 లక్షలు తక్కువ లేదు. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాం. ఇన్కమ్ ట్యాక్స్ మా ఇంట్లో అందరం కడుతున్నాం. ఒక్క పైసా కొట్టడం న్యాయసమ్మతంగా సంపాదించాం. ఇలా సారు నేను అందుకనే నేను ఏమీ మీటింగ్కి వెళ్ళలేదు. ఈ మధ్యకాలం చూసారు లేదు, వాసు గారే చేసుకుంటున్నాడు, ఆయనే అన్ని చేస్తున్నాడు. ఆయన దత్తు నన్ను ఎవడని దత్త చేసుకుంటే నేను అలా ఉందినేమో. నడుపుతాను. నేను రాజమండ్రి సిటీ కోసం, ప్రజల కోసం మేము ఒకటే చెప్తాం. ఒక ఓటు వేస్తే ముగ్గురు పని చేస్తాం అని ఇదివరకే చెప్తాం, ఇప్పుడు చెప్తున్నాం. ఓటు వేశారు, మా అబ్బాయి పని చేస్తాడు, నేను పని చేస్తాను, మా మిస్సెస్ పని చేస్తుంది, మాజీ మేయర్, ముగ్గురు పని చేస్తాం. నేను లేనప్పుడు, వాసు లేనప్పుడు మా మిస్సెస్ ఆన్సర్ చేస్తుంది ఆఫీసర్లు ఫోన్ చేసి. మా అబ్బాయి ఏదైనా ఎక్కడికి వెళ్తే నేను ఆన్సర్ చేస్తాను. పేదోళ్ళు వస్తే ఆదుకుంటున్నావు, నువ్వు ఎంతమంది ఆదుకుంటున్నావు లిస్ట్ అయినా. పేదోళ్ళు చదివిస్తున్నాం, పేదోళ్ళకి ఏ కష్టం వచ్చినా సరే మేమే చేస్తున్నాం, పనులు మేము చేస్తున్నాం. ఆ వచ్చిన వాళ్ళు అన్ని రూరల్ నుంచి వస్తున్నారు, అలాగే ఆ రాజానగర్ నుంచి వస్తున్నారు, మా అర్బన్ నుంచి ఉంటారు. రూరల్లో వేరు చేయడం కాదు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు ఉండండి, అటు అడుగెట్టినా ఇటు అడుగెట్టినా కబరదార్ అన్నాడు ఆయన. ఎవరు ఉంటలేదు, అందరూ ఉంటున్నాం. ఏ గొడవ వచ్చినాయండి? అది రీసెంట్ గా ఇప్పుడు ఆయన నేను ఉన్నాను అని ఇప్పటికి ముందుకు రాలే. మీకు చెప్తున్నాను, నేను ఉన్నానని ముందుకు రాలేదు. అది వెనకాల స్టోరీ చాలా ఉంది. నాకు పొద్దున ఒక ఆయన చెప్పాడు, అది అసలు ఎలాట్ అయింది భరత్ గారి దాన్ని వాళ్ళు అమ్మేశారు, ఈ అమ్మాయి కొనుక్కుంది. కాబట్టి ఇవన్నీ తప్పండి. అది నేను కాగితం తీసుకెళ్ళి డిఆర్డిఏ డిఆర్డిఏ అంటే రూరల్ సబ్లీజు లేదు, ఏమి లేదు, నడిపేశారండి. అడిగితే ట్రాన్స్ఫర్ ఆరోపించినేమండి. ఆవిడకి ఎవరికి ఎలాగుంటదంటే మన మా ఊళ్ళేమో మరి ఇక్కడ అప్లై చేసినట్టు ఇటువైపు నుంచి ఎవరు? మీరు అటు ఇటు ఉన్నారే. ఒకప్పుడు ఈ తనూజే బుచ్చి చౌదరి మీద కంప్లైంట్ పెట్టింది, నాకు తెలుసు. నేను తిట్టాను, ఏంటో కంప్లైంట్ పెట్టడం నువ్వు ఎదవేషాలు వేస్తున్నావా నువ్వు అని. తనూజుని తిట్టాను, అడుక్కోండి కావాలి అడగండి.
అలాంటి ఆవిడ ఈవేళ ఆయన ఎదరికి వచ్చేసేసి రోజులు తప్పి పనిచేస్తాడని నేను అనుకోను. అలాగే మేము మా అర్బన్ హాస్పిటల్ అర్బన్ వాసు వారానికి 2 రోజులు ఇన్స్పెక్షన్కి వెళ్తున్నాడే, బుచ్చి చౌదరి గారు వస్తున్నాడు. అది ఆయన ఏమైనా నిబంధనలు దాటి రావట్లే. ఆయన ఎందుకు వస్తాడు? రాడు. ఆయన తెలుసు ఆయన అన్ని. మేము కూడా అటువైపు ఎవరు వచ్చినా సరే మేము చౌదరి గారితో చెప్పి రండి అంటాం. ఏది గతంలోనూ ఉంది, అలా కాదు సార్, ఇది గతంలోనూ కూడా ఉంది. అది ఎక్కువ చౌదరి గారు అర్బన్లోనే గెలిచారు. తర్వాత కదా ఆయన రూరల్కి వెళ్ళాడు 2 సార్లు. కానీ ఎప్పుడు కూడా ఒకరు గుర్తుంచుకోండి, మేము కలిసి ఉన్నాం. ఎవరికి వద్ద ద్వేషాలు లేవు కాబట్టి నా ఓటు బ్యాంకు అక్కడ రూరల్లో చాలా ఉంది. వెలమాసం 30,000 ఓట్లు ఉన్నారు. నేనేమి ఆపానా? నాకు కావాలి, పార్టీ గెలవాలి, బుచ్చి చౌదరి గెలవాలి. ఎవరో దేన్ని ఎవరో 30 లక్షలకి అమ్మేశానా? 30 లక్షలు ఎవరు ఇచ్చారో చెప్పమానండి. ఈ తనూజు ఎంతకి ఇచ్చింది, ఎంతకు తెచ్చుకుంది? చేతకాని మాటలు మాట్లాడితే తనూజు నా ఎదురుకుండా నుంచొని మాట్లాడమనండి. చరిత్ర ఏంటో విప్పుతాను. కొండ మీద ఉంటది, ఎక్కడ రూరల్లో బొమ్మూరు కొండ మీద ఉంటది. అబ్బో చరిత్ర నాకు చాలా తెలుసు. నన్ను విమర్శించడానికి, నేను అమ్ముడయ్యేనని చెప్పడానికి ఎవరో సరిపోరు. నేను అమ్ముడవడం అన్నది కల్లో మాట. అది ఇంకా దీపం మాట్లాడమ్మా. అలా కాదు, తగ్గేదేలే ఖబర్దా. పుష్పత్రి ఏమన్నా వేసిపోకండి సార్.